ఇంట్రెస్ట్ పెంచేస్తారు. మీరు కలెక్టర్స్కి అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తారు. మీకు అసలు గతంలో పాలన మీది విధ్వంసంగా ఉంది. ప్రధానంగా చంద్రబాబు గారు మాట్లాడింది కూడా మనం విన్నాం. ఏదైతే మీరు రిషికొండకు పెట్టారో అదేదో దీనికి సంబంధించి పెట్టుంటే మంచిగా జరుగుండేది. మీరు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్కి వైద్యం బాగుంటుందనే కదా మీరు కొన్ని సందర్భాల్లో అక్కడికి పంపించింది. అది ఉచితంగా మరి ఉండేటట్టు పబ్లిక్ ప్రైవేట్గా ఇద్దరిది కలిపి ముందుకెళ్తే విద్యార్థులకు కూడా మంచి జరుగుతుందని చంద్రబాబు మాట్లాడుతున్న మాట. మీరేమంటారు? లక్ష్మణ్ గారు, మీకు పెన్నులు ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారిని విజనరాన్ని ఎందుకు అంటారో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఏం నేర్చుకున్నాడో, ఏం చేశాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలియదు. ఎందుకంటే అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ఆయనేమో కొంతమంది అంటారు ఆర్థిక నిపుణుడు అని పొగుడతారు. ఆయనకి తెలిసినట్టుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించాలో, లేదంటే ఏమంటారు ఒక ఫైనాన్షియల్ గా తీసుకెళ్లే విధానంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సిద్ధ ప్రతిజ్ఞుడు అని చెప్పి మాట్లాడుతుంటారు టీడీపీ నాయకులు. మరి 2014, 2019 మధ్య మీరు పరిపాలించారు కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు పరిపాలించారు. ఏ రకంగా పరిపాలించారు, అందుకని మీకు 23 సీట్లు ఇచ్చారని చెప్పి గత ప్రభుత్వంలో మనం మాట్లాడుకున్నాం. సరే, అయిపోయింది. మరి 2019, 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఆర్థిక విధ్వంసం చేశారా, లేదా ఉద్యోగస్తులకి మేము జీతాలు సరిగ్గా టైంలో ఇవ్వలేకపోయామా, లేదంటే మీరు అన్నట్టుగా రిషికొండకి ఏదైతే ఆ రిషికొండలో కట్టినటువంటి మీ భాషలోనే ప్యాలెస్ అవనియండి, దానికి 350 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టారని మాట్లాడినాయండి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ. ఒక్క నిమిషం. రైట్, మీరు మ్యూట్ అయినట్టున్నారు. మళ్ళీ వస్తాం, ఇది మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి అందుబాటులో ఉన్నారు అక్షర సత్యం గారు, ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే అండి. లక్ష్మణ గారు. ఎస్ అక్షర సత్యం గారు మళ్ళీ వస్తా సార్, మళ్ళీ వస్తాను. కనెక్ట్ అయ్యారు ఆయన. ఎస్, మాట్లాడండి లక్ష్మణరావు గారు, మాట్లాడండి. లక్ష్మణ గారు ఏం లేదు, సాక్షి డిబేట్ కి ఫోన్ చేశారు. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, లక్ష్మణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్లు మరి వృధా ప్రయాసగా పాటు చేశారు. నిజంగా దానివల్ల ఇంకో 2 కాలేజీలు కట్టేవారు అన్నారే, మంచి మాటే, మీకు కాదనట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్లు 500 కోట్లు వెచ్చించి ఒక రాజభవనాన్ని అక్కడ కట్టారు. అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి అతిథులు కానివ్వండి, ఒక గవర్నరు లేదా రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే విడుదల వినియోగించవచ్చని మేమే చెప్పాం. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో కట్టారు. మీరేం చేశారు సార్? అమరావతిలో ఏదైతే మీరు కట్టినటువంటి భవనాలు, అసెంబ్లీ కట్టారు, 1180 కోట్లతో అసెంబ్లీ కట్టారు. మళ్ళీ 4500 కోట్లు వెచ్చిస్తే ఇంకా మళ్ళీ శాశ్వత అసెంబ్లీ కడతారంట. మళ్ళీ మీరు హైకోర్టు కట్టారు 450 కోట్లు పెట్టి, మళ్ళీ 3500 కోట్లు పెట్టి మళ్ళీ హైకోర్టు కడతారంట. అంటే ఎవరు సార్ విజనరీ, ఎవరు తాత్కాలికంగా? మరి ఈ డబ్బులన్నీ ఏమవుతాయి సార్? 1180 కోట్లు పెట్టినటువంటి అసెంబ్లీ ఏమవ్వాలి? 450 కోట్లు ఇంకొకటి అయితే అడిగారు, మీరు ఏవైనా స్టార్ట్ చేశారు, శంకుస్థాపనలు చేశారు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? శంకుస్థాపనలు చేస్తే మీరు విద్యార్థులకు మంచి చేసినట్ల ఎందుకు చేయలేదు? ఆ డబ్బుల్ని రుషికొండ తీసుకెళ్లి పెట్టారు, కానీ మరి వీటిని కట్టడానికి ఉపయోగించవచ్చు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు బాబు. సార్ నేను అదే అన్నాను సార్. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉన్నారంటే, మేము 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. 10 మెడికల్ కాలేజీలు అనేది వివిధ దశల్లో ఉన్నాయి. 30, 40, 50, 60% 10 మెడికల్ కాలేజీలు కూడా నిర్మితమై ఉన్నాయి. అదే ఎందుకు కంప్లీట్ చేయలేదు? అదే సార్,
అదే సార్ 8,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రారంభించినటువంటి ఈ మెడికల్ కాలేజీలు మేము 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీలు కట్టాము. అందులో 1,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 2,000 కోట్ల రూపాయలు మనం రాష్ట్ర బడ్జెట్ ని తీసి ఈ యొక్క 7 మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే ఈ 10 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు అవుతాయి కదా, ఈ 5,000 కోట్ల రూపాయలు కట్టండి. మేమైతే ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,500 కోట్లు తీసుకొచ్చి కట్టామో మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడగండి. ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు లేదంత 5,000 కోట్లు అడగండి. మీరు బాయ్ కదా, మీరు దోస్తాను కదా, మీరు పొత్తులో ఉన్నారు కదా, నరేంద్ర మోడీ గారి మెడలో వంచి మీరు తీసుకురావాలి కదా. మేమంతా అప్పుడు పొత్తులో లేము, మేమంతే బీజేపీకి ఎటువంటి ఇది లేదు, అయినా సరే మేము నిధులు సహకరించాము. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కడితే 10,000 కోట్లు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే 20,000 కోట్లు వస్తాయి, నారా లోకేష్ వెళ్ళి నరేంద్ర మోడీ గారికి వెళ్ళి దండం పెడితే 50,000 కోట్లు వస్తాయి అని మీరు చెప్తారు కదా. అదే పవన్ కళ్యాణ్ గారు, అదే నారా లోకేష్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు మెడికల్ కాలేజీలు కట్టుకోవాలి, ఇవ్వండి, ఒక 5,000 10,000 కోట్లు నడవచ్చు కదా. ఎప్పుడు అమరావతిగా అడుగుతారు, అమరావతి కట్టాలి, 10,000 కోట్లు ఇవ్వండి, 15,000 కోట్లు ఇవ్వండి, 50,000 కోట్లు ఇవ్వండి, మీ కమిషన్లు దండుకొని తింటాము, పంచకొక్కలు తిన్నాడికి తింటామని చెప్పి అమరావతి పేరు చెప్పుకుని పంచకొక్కలు తిన్నాడు తింటున్నారు తప్ప ఏ పేద బడుగు బలహీన వర్గాల్లో డాక్టర్లు అవ్వకూడదా? మధ్య తరగతి దిగువ తరగతులు ఉన్నటువంటి పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వకూడదా? వాళ్ళకి విద్య అవసరం లేదా? వాళ్ళకి వైద్య అవసరం లేదా? అంటే మీకు కావాల్సింది పెత్తందారులు, మీకు కావాల్సింది కార్పొరేట్ సంస్థలు, మీకు కావాల్సింది గుత్తాధిపత్యం ఉన్నటువంటి బినామీలు, వీళ్ళని పెంచి పోషించడానికి, వీళ్ళకి కమిషన్లు ఇవ్వడానికి, వాళ్ళ దగ్గర లక్ష్మణరావు గారు మీరు మాట్లాడుతున్నారు కానీ పట్టాభి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడింది ఒకసారి విందాం, బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. నేతృత్వంలో ఉన్నటువంటి రాక్షస మోక అడ్డు తగులుతూనే ఉంటుంది. అది వాళ్ళకి షరా మామూలే. ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి మంచి జరగకూడదు, ప్రజలు ఎవ్వరికి కూడా ఎటువంటి లబ్ధి చేకూరకూడదు, మన బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ కూడా బాగుండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రజలు బాధలు పడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు.